నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమ. ఇప్పుడు మనము అష్టాంగ యోగ మార్గంలోని 4వ అంగమైనటువంటి ప్రాణాయామం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక ప్రాణ అంటే చైతన్య శక్తి, దీనినే లైఫ్ ఎనర్జీ అంటారు. యమ అంటే శ్వాసను రెగ్యులేట్ చేయడం అన్నమాట. ఆయామ అంటే శ్వాసను దీర్ఘంగా తీసుకోవడం అన్నమాట. ప్రాణాయామ అంటే ప్రాణ ప్లస్ యమ లేక ప్రాణ ప్లస్ ఆయామ అని అర్థం చేసుకోవాలి. ఇక మహర్షి మనకు ఎన్నో ప్రాణాయామాలను అందించారు. అందులో ముఖ్యమైనవి నేర్చుకొని ఒకదానిని మాత్రం ప్రతిరోజు సాధన లేక ప్రాక్టీసు చేయాల్సి ఉంటుంది. ఇక ప్రాణాయామం చేయడం వల్ల మనలో ఉన్న 72,000 నాడులు యాక్టివేటు అవుతాయి. మరి ఎలాంటి ప్రాణాయామాలు చేయాలి అంటే, నెంబర్ 1 సహజ ప్రాణాయామ, దీనిని న్యాచురల్ బ్రీతింగ్ ప్రాణాయామ అంటారు. నెంబర్ 2 దీర్ఘ ప్రాణాయామ, దీనినే లాంగ్ బ్రీత్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ ప్రాణాయామ అని అంటారు. నెంబర్ 3 నాడీ శోధన, దీనిని ఆల్టర్నేట్ నాస్టిల్ లేక అనులోమ విలోమ ప్రాణాయామ అంటారు. నెంబర్ 4 భస్త్రికా ప్రాణాయామ, దీనిని బెల్లో బ్రీతింగ్ ప్రాణాయామ అంటారు. నెంబర్ 5 కపాలభాటి ప్రాణాయామ. నెంబర్ 6 భ్రమరి ప్రాణాయామ, దీనిని అంబింగ్ బి బ్రీతింగ్ ప్రాణాయామ అంటారు. నెంబర్ 7 శీతలి లేక శీతకారి ప్రాణాయామ, వీటిని కూలింగ్ ప్రాణాయామాస్ అని అంటారు. నెంబర్ 8 సింహ ప్రాణాయామ, అంటే సింహంలాగా ఈ ప్రాణాయామం చేయాల్సి ఉంటుంది. నెంబర్ 9 విలోమ ప్రాణాయామ. నెంబర్ 10 ఉజ్జయి ప్రాణాయామ, దీనిని సముద్ర గర్జన ప్రాణాయామ లేక ఓషియానిక్ బ్రీతింగ్ అని కూడా అంటారు. మరి ఈ ప్రాణాయామాలు చేయడం వల్ల మనలో పంచప్రాణాలు సమతుల్యంగా పనిచేస్తాయి. మరి అవి ఏమిటంటే ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన, అలు అనే పంచప్రాణాలు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి ప్రాణాయామాలు ఎప్పుడు చేయాలి అంటే కనుక ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ టైంలో చేస్తే కనుక మంచి ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు ఎవరైతే క్రమం తప్పకుండా ఈ ప్రాణాయామాలు చేస్తారో వారి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. అట్లీస్ట్ ఒక్క ప్రాణాయామాన్ని ప్రతిరోజు చేస్తే కనుక వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అందుకని ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఒకే ప్లేస్లో కూర్చొని ఈ సాధన చేసినట్లయితే కనుక వారు ఆరోగ్యవంతులుగా తయారవుతారు. థ్యాంక్ యూ.